హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దీప్తి. నేను న్యూజిలాండ్లో ఉంటాము. సో ఇవాళ అయితే మేము హాలిడేస్లో క్యాంపింగ్కి న్యూ ప్లమత్ వెళ్ళాం అనమాట. అది ఆక్లాండ్ నుంచి 6 hours పడుతుంది. సో ఎట్లాగో పిల్లలతో స్టాప్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి సో మేము అరౌండ్ 10-10:30కి అలా స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. ఎలాగో సన్ రైజ్ మనకి సమ్మర్లో 8:30-9 వరకు ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇంకా ఎక్కడికి లేదనమాట. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ టెంట్ పిచ్చించేసి ఉండడమే. సో ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే వెదర్ చాలా నచ్చింది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా గణేష్జీని ఎలా తలుచుకుంటామో ఈ మౌరీ కార్వింగ్స్ కూడా అలానే చెప్పి వెళ్తాం అనమాట, మీకు క్షేమంగా వెళ్ళి వచ్చేయాలి అని చెప్పి. సో ఈ ప్లేస్లో ఏంటంటే టారణాకి మౌంటైన్ ఉంటుందన్నమాట. అది చాలా ప్రెటీ ఫేమస్. సో ఇక్కడైతే మేము చాట్ జీపీటీని కొన్ని రెస్టారెంట్ సజెషన్స్ అడిగాము. సో ఈ ఫ్యాట్ కివీ రెస్టారెంట్ని సజెస్ట్ చేసింది. అక్కడికి వెళ్ళాము. వెళ్ళి కాఫీ ట్రై చేశారు మా అత్తయ్య, మా వారు. అలాగే నేనేమో చికెన్ పనీని తీసుకున్నాను, పిల్లలేమో చాక్లెట్ క్రోసాన్ తీసుకున్నారు. అన్నీ చాలా బాగున్నాయి. ఐ హైలీ సజెస్ట్ దిస్ ప్లేస్. చాలా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉందన్నమాట. ఈవెన్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఉంది, అలాగే అన్ని వెరైటీస్ ఉన్నాయి ట్రై చేయాలి అనుకుంటే. సో చక్క ఏదో ఒకటి సంథింగ్ తిని వెళ్తే అక్కడ కాస్త టెంట్ వేసుకోవడానికి శక్తి ఉంటుందని చెప్పి కాస్త తిని వెళ్దాం. నాదైతే చాలా బాగుంది, బాగా నచ్చింది అనమాట. సో అక్కడి నుంచి అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కార్ మీద ఒక న్యూ అడిషన్ ఉందన్నమాట, అది రూఫ్ టాప్ బాక్స్ అని. సో క్యాంపింగ్కి మనకి చాలా ఉంటాయి కదా, దట్టు ఈసారి కాస్త పెద్ద టెంట్, డే రూమ్ కూడా ఉండేసరికి మేము ఇది తీసుకున్నాము. చాలా హెల్ప్ అయింది మాకు. ఎప్పుడు కుక్కి పెట్టకుండా ఈసారి కొంచెం నీట్గా అన్నీ మాకు కావాల్సినవన్నీ తీసుకెళ్ళాం అనమాట. సో టార్నాకి మౌంటైన్ అని చెప్పాను కదా, అది యాక్టివ్ వాల్కెనో కూడా. అది చాలా ఫేమస్. దాన్ని మౌంట్ ఫ్యూజీ ఆఫ్ న్యూజిలాండ్ అని కూడా అంటారు. సో లాస్ట్ టైం కూడా సేమ్ ప్లేస్కి వెళ్ళాం మేము, బట్ బికాస్ ఆఫ్ ద వెదర్ మాకు ఫుల్గా అది ఫాగ్లో కవర్ అయిపోయింది అనమాట, అస్సలు చూడలేకపోయాము. ఈ మౌంటైనే అనమాట, మీకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా అది. ఈవెన్ ఇప్పుడు కూడా చూసారంటే క్లౌడ్లో కొంచెం కవర్ అయింది కదా. సో అలాగే ఒక 5 days ఉంటాము, ఏదో ఒక రోజు కనిపించకపోదా అని వెళ్ళాం అనమాట. సో న్యూ ప్లమత్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ woolworthsకి వెళ్ళి మాకు కావాల్సిన ఫుడ్ అండ్ లైక్ పాలు అవన్నీ ఉంటాయి కదా బేసిక్, అవన్నీ తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము 24th వెళ్ళాము, 25th మళ్ళీ క్రిస్మస్ కదా, క్లోజ్ ఉంటుంది అని చెప్పి. క్యాంప్ సైట్కి అయితే వచ్చేసాము. ఇది బెల్ట్ రోడ్ క్యాంప్ సైట్ అనమాట, బీచ్ పక్కనే ఉంటుంది. ఇదేమో పర్ డే $129 అనమాట. సో పవర్డ్ సైట్. ఎంత సమ్మర్ అయినా కానీ నైట్ అయ్యేసరికి కొంచెం వెదర్ బీచ్ దగ్గర కదా, సో ఆ విండ్కి చాలా కూల్గా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది. మా అత్తయ్య కూడా వస్తున్నారు కదా ఈసారి, సో అందుకని చెప్పి మేము పవర్డ్ సైట్ తీసుకున్నాం అనమాట. ఈ టెంట్ ఏంటంటే కట్మండు రిట్రీట్ 280 5 people టెంట్. సో చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టం క్యాంపింగ్. సో అనిక అన్ని పైనుంచి అలా తీస్తుంటే అది అన్ని లోపల వెళ్ళి చక్కచక్క పెట్టేస్తుంది, సర్దేస్తుంది అనమాట. అది చేయగలిగిన సహాయం చేస్తుంది. సో ఇద్దరు ఉంటే ఈజీగా వేసుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది. ఎందుకంటే డే రూమ్ కూడా సెటప్ చేస్తున్నాం కాబట్టి 2 hours అయితే మేము పడుతుందని అనుకున్నాం, అంతే అయ్యింది. అవి ఇవి వెతుక్కుంటూ ఇంకా పిల్లల్ని అలా చూసుకుంటూ నెమ్మదిగానే వేసుకున్నాం అన్నమాట. సో చాలా సన్నీగా ఉన్నింది ఆ రోజు బాగా. సో ఫస్ట్ అయితే టెంట్ సెటప్ చేసేసుకున్నాం అనమాట. మేము ఇటుపక్క డే రూమ్ సెట్ చేసే లోపు పిల్లలు అటుపక్క సర్దేశారు. డే రూమ్ అని చెప్పాను కదా, అది కూడా ఈజీ టు సెటప్. కొంచెం టెంట్ టైం పడుతుంది, బట్ డే రూమ్ మాత్రం ఈజీ అనమాట, ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. ఈ డే రూమ్ ఎందుకు అంటే మనకి ఎప్పుడు టెంట్లోనే కాకుండా బయట ఉన్నట్టే ఉంటుంది, బట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ సన్, రెయిన్ అనమాట. పిల్లలకి కూడా బాగుంటుంది గేమ్స్ ఆడుకోవడానికైనా. అది ఎలా ఉంటుందంటే ఫుల్ నెట్ ఉంటుంది అనమాట డే రూమ్కి. మీకు చూపిస్తాను కాసేపట్లో. సో మేమేమిటంటే మరీ బయట ఉన్నట్టే ఉంటుంది అనమాట, కాకపోతే 2 విండ్ స్క్రీన్స్ అమ్ముతారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ప్రైవసీ స్క్రీన్స్ అని అమ్ముతారు అనమాట. విండ్ స్క్రీన్స్ అనుకోండి, అదే ప్రైవసీ స్క్రీన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. విండ్ ఆపుతుంది. సో అది మేమేం చేసాం, లెఫ్ట్ సైడ్కి బ్యాక్ సైడ్కి ఇట్లా
అవే అనమాట విండ్ స్క్రీన్స్ అలా పెట్టేసుకున్నాము. సో ఫ్రంట్ ఇట్లా 4 సైడ్స్ ఇలానే నెట్ వచ్చి మొత్తం ఫుల్ కవర్డ్ ఉంటుందన్నమాట. ఇన్సెక్ట్స్ రావు. లోపల చాలా నీట్‌గా బావుంటుంది. ఒకవేళ వర్షం అలా పడినప్పుడు కాస్త డ్రిజ్లింగ్ అలా అవుతుంది కానీ, మనకిప్పుడు ఇట్లా విండ్ స్క్రీన్స్ ఉన్నాయి కదా! అక్కడ ఉంది అంటే సరిపోతుందనమాట. సో అన్నీ అలా సెటప్ చేసేసుకున్నాము. బ్యూటిఫుల్ వ్యూ, ఆల్మోస్ట్ సన్‌సెట్ అవుతా ఉంది. సో కాఫీ పెట్టేసుకొని చక్కగా రిలాక్స్ అయ్యాం కాసేపు. మేము అలాగే ఫుడ్ కూడా తీసుకెళ్ళాం అనమాట. 1 మీల్ అయినా మనం ఫుడ్ తిందాము. ఇంకో 1 మీల్ ఏమో బయట తిందామని ఫిక్స్ అయ్యాం. సో అందుకని పన్నీర్ పరాటా తీసుకెళ్ళాం అనమాట ఆ రోజు. సో అదైతే ఫుల్‌గా తినేసాము. అసలు మా వారు, అత్తయ్య అయితే ఏం తినలేదు. పొద్దున్నుంచి జస్ట్ కాఫీ మీదే ఉన్నారనమాట. సో కాఫీ తాగేసి వెంటనే పన్నీర్ పరాటా తినేసాము. తినేసి అప్పటికే ఆల్మోస్ట్ 9 అవుతా ఉంది. ఇంకా వెళ్ళి ఇంకా ఫ్రెషన్ అప్ అవ్వాలి. ఇక్కడ ఎలా అంటే కిచెన్, అలాగే బాత్రూమ్స్ ఇవన్నీ కమ్యూనల్ ఏరియాస్ అనమాట. అందరూ షేర్ చేసుకుంటారు అక్కడున్న క్యాంప్ సైట్‌కి వచ్చే వాళ్ళందరూ. చాలా టైడీగా ఉంటుంది. చాలా నీట్‌గా ఉంటుంది. అలాగే కోడ్ కూడా ఇస్తారనమాట బాత్రూమ్స్‌కి, కిచెన్‌కి. కోడ్ ఎంటర్ చేసి మనం లోపలికెళ్ళాలి. సో ఎవరైనా బయట వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయలేరు. సో ఎవరైతే అక్కడ క్యాంప్ సైట్స్‌కి వస్తారో వాళ్ళకే కోడ్ ఇస్తారనమాట. సో ఇలా పిల్లలకి చాలా ఇష్టమైన యాక్టివిటీ క్యాంపింగ్‌కి వచ్చినప్పుడు ఇలా మార్ష్‌మెలోస్ తెచ్చుకొని దాన్ని ఇట్లా స్మోస్ లాగా చేసుకొని తింటూ ఉంటారు. సో మంచిగా అందరికీ వాళ్ళే చేసిస్తారనమాట. అంతా ఒక మీల్ అయిపోయాక ఇది కూడా తినేసి ఇంకా అంతా క్లోజ్ చేసేసి హ్యాపీగా వెళ్ళి ఫ్రెషన్ అప్ అయిపోయాము. ఫ్రెషన్ అప్ అయ్యి వచ్చేసరికి ఆద్య నిద్రపోయిందనమాట. సో మేము స్ట్రెచర్స్ కూడా తీసుకెళ్ళాం ఈసారి అత్తయ్యకిను నాకు. ఇక్కడ ఉంది కదా ఈ రూమ్‌లో 3 పీపుల్ పడుకోవచ్చు. అటుపక్క ఉన్న రూమ్‌లో అత్తయ్య, అనిక పడుకున్నారనమాట. మధ్యలో ఇట్లా లివింగ్ ఏరియాలా ఉంటుంది. సో మనకి హ్యాపీగా ఊనో ఆడుకోవాలన్నా, కబుర్లు చెప్పుకోవాలన్నా చాలా బాగుంటుంది. స్పేషియస్‌గా అన్నీ పెట్టుకోవడానికి కానీ, స్టోరేజ్ కానీ, వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది. టెంట్‌లో ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇలా రాగానే ఇట్లా రైట్ సైడ్‌కేమో 2 పీపుల్ పడుకోవచ్చు అనమాట. అక్కడే ప్రైవసీ స్క్రీన్ ఉంటుంది. అది వేసేసుకుంటే ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది. ఇది మధ్యలో లివింగ్ ఏరియా అనమాట. వెంటిలేషన్ చాలా బాగుంది ఈ టెంట్‌కి. సో ఇటుపక్క వచ్చి ఇట్లా రూమ్ ఉంటుంది. రూమ్ లాగా. సో దాంట్లో 3 పీపుల్ ఈజీగా పడుకోవచ్చు అనమాట. ఇక్కడ విండోస్ కూడా ఇచ్చారు. మంచి వ్యూస్ ఉంటాయి. చాలా బాగుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.